బ్రతుకే ఒక వింత, జీవితమే ఒక వింత. కాబట్టి మనము దేవుని యొక్క విధానములో ఉన్నటువంటి విధానం ఏంటి అంటే, ఆయన చెప్పబడిన వాక్య ప్రకారము లేఖనములు చెప్పబడుతున్న విధానం ఏంటి అంటే, అంతటా అందరూ మారాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. మారామా? ఏ విషయములో మనం మారాం? ప్రశ్నించుకుందాం, ప్రశ్న వేసుకుందాం. ఎందుకంటే ఈ లోకములో ఉన్న విధానం ఏంటి అంటే, దేవుణ్ణి అందరూ నమ్ముతున్నారు, దేవుణ్ణి అందరూ ఉచ్చరిస్తున్నారు, దేవుణ్ణి అందరూ గణపరుస్తున్నారు, దేవుణ్ణి అందరూ మహిమపరుస్తున్నారు, దేవుని మందిరానికి అందరూ వెళుతున్నారు. కానీ ఏమీ లేదు, ఏమీ లేదు. ఆ మనసు లేదట. ఏ మనసు? ఏ మనసు అండి? కుర్చీల్లో కూర్చున్న అక్కలారా, ఏ మనసు లేదంట? పౌలు ఒక మాట చెప్తున్నాడు. ఏమన్నాడు? లేలమ్మక్క ఏమన్నాడమ్మా? ఏమన్నాడు పౌలు? ఈ మనసు కాదు, ఆయన మనసు కలిగి ఉండండి అన్నాడు. దేవుని యొక్క ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి నామములో అంతటా అందరూ ఏం పొందాలి? మారు మనసు పొందాలి. ఎంతమంది మారు మనసు పొందారు? ఉన్నారా? మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారా? ఏమ్మా, ఈ సంఘంలో మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారా? అందరూ మారు మనసు పొందిన వాళ్ళే. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలా తప్పించుకుందవో? ఇదొక ప్రశ్న. అంటే మనకున్న విధానం ఏంటంటే, రాకడ ఉంది, రాకడ సమయంలో పాతాళం ఉంది, పాతాళంలో అగాధం ఉంది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇదొక్కటి తెలుసు. కానీ మనము చనిపోయిన తర్వాత ఏమవుతామో మనకి కదా? అంతేనా? ఏమ్మా లేలమ్మక్క, అంతేనా? అత్తగారు రాలేదా? హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క లేఖన భాగాలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, మనస్సు మారితే బ్రతుకు మారిద్దట. మనస్సు మారకపోతే బ్రతుకు మారదు. ఆ మనస్సు మారకపోతే బ్రతుకు మారదు, బ్రతుకు మారకపోతే ప్రవర్తనలో మార్పు అనేది కనపడదు. ప్రవర్తన మాటల్లో కనపడదు, క్రియలలో కనపడదు, లేకపోతే ఇంకా మనం నడిచేటటువంటి నడవడికలో కూడా కనపడదు. దేని వలన? మనస్సు మారకపోతే ఇవన్నీ కనిపించవట. అందుకని ఆయన అన్నాడు, క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు. క్రియ, నేను మారేను అనటానికి ఒకటి కనిపించాలి. ఏంటది? మీరు కాదులే, నేనన్నా. నేను మారేను అనటానికి క్రియా రూపములో కనబడాలట. ఏంటది? నేను భయంకరంగా తిట్టేవాడిని, ఇప్పుడు తిడతం లేదు. కనబడుతుందా? మారేను అనే విధానానికి ఒక సాదృశ్యం, ఒక గుర్తింపు, ఒక గుర్తు అనేది కనబడాలట. ఎవరిలో? మనిషి యొక్క జీవిత విధానములో. మారేమో అని మనము చెప్పుకుంటే సరిపోదు. మారేమో అని మనం ఏదో గొప్ప చెప్పుకుంటే సరిపోదు. ఎవరు చెప్పాలి? మన క్రియలు చెప్పాలి. మన క్రియలు చెప్పాలట.
మన మాటలు చెప్పాలట, మన ప్రవర్తన చెప్పాలట, మన యొక్క జీవిత విధానము చెప్పాలంట. అందుకే పరిశుద్ధ గ్రంథ లేఖనముల్లో భక్తుడైనటువంటి దావీదు రాసినటువంటి ఈ ధ్యాన పాఠములో చెప్పబడుతున్నటువంటి మాటల్లో ఉన్న పరమార్థాన్ని మనము జ్ఞాపకం అనేది మనం చేసుకుంటూ వస్తూ ఉంటే, కీర్తనాకారుడు బాధపడుతూ తన యొక్క బాధను వ్యక్తం చేస్తూ ఉన్నాడు దేవుని ఎదుట. ఏమి వ్యక్తం చేస్తున్నాడంటే, ఆపత్కాలంలో యెహోవా వానిని తప్పించుము, యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథ లేఖనాలు మనము చదవబడినటువంటి ధ్యాన పాఠములో చెప్పబడుతున్నటువంటి విధానం, లేఖనములు చెప్తున్నటువంటి మాటల్లో ఉన్న పరమార్థాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన చివరలో ఒక మాట రాయబడుతూ ఉన్నాడు. శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు ఏం జరుగుతుంది? అక్కలారా నా వైపు చూడరా. బైబిల్ చదవమాకండి, నా ఇంక చూడండి, వినండి. వినుట వలన విశ్వాసము కాదు, మార్పు. హల్లెలూయా. అంతే కదా. దేవుని మాట విన్నప్పుడు ఆ మాట మన మైండ్లో, మన హృదయంలో భద్రపరుచుకుంటాం. ఆ మాట ఏం చేస్తుంది? నువ్వు బూతులు తిట్టబోతుంటే ఏయ్ తిట్టమాక అని గద్దిస్తుందా లేదా? ఏమ్మా, ఆ మాటే మన మైండ్లో, మన హృదయంలో లేకపోతే మన గద్దించేది ఎవరు? మన భయపెట్టేది ఎవరు? మనకు జాగ్రత్త చెప్పేది ఎవరు? మనని జాగ్రత్తలో తెలియపరిచేది ఎవరు? ఉన్నారా? ఉన్నారండి? ఉన్నారా? కొట్టుకుంటుంటే ఇంకా కొట్టుకోమని చెప్పేవారు ఉన్నారు, పోట్లాడుకుంటుంటే ఇంకా పోట్లాడుకోమని చెప్పేవారు ఉన్నారు, తిట్టుకుంటుంటే ఇంకా తిట్టుకోమని చెప్పేవారు ఉన్నారు, కానీ సమాధానపరిచేవారు లేరు. దేవుని యొక్క వాక్ ఏం చేస్తుందంటే సమాధానపరిచేది, దేవుని యొక్క వాక్కు సరిచేసేది, దేవుని యొక్క వాక్కు సరిదిద్దేది, దేవుని యొక్క వాక్కు సరిపెట్టేది, దేవుని యొక్క వాక్కు సకలము సరిచేయబడేది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. అందుకని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో లేఖనములు చెప్పబడుతున్న మాట ఏంటి అంటే, శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ఆయన ఎవరిప్పుడు? స్తుతింపదగినవాడు. ఎప్పటి నుండి ఎప్పటి వరకు? ఏమా అక్కలారా, ఎప్పటి నుండి ఎప్పటి వరకు? శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు. అంటే యుగ యుగములు, తరతరములు ఆయన ఎవరిప్పుడు? స్తుతింపదగినవాడు అనమాట, ఘనపరచదగినవాడు, మహిమపరచదగినవాడు. ఆ ఘనపరచదగిన వాడిని, మహిమపరచదగిన ఆయనను మనం ఎప్పుడెప్పుడు స్తుతిస్తాం? అక్కలారా, మనం ఎప్పుడెప్పుడు స్తుతిస్తాం? వారానికి ఒకసారి. అది ఎంతసేపు? ఎంతసేపండి నాగమణి అక్క? ఎంతసేపు? ఎంతసేపు? ఏమ్మా ఎంతసేపు స్తుతిస్తాం? సరస్వతి గారు ఎంతసేపు స్తుతిస్తాం? ఏంటండి మాట్లాడరేంటి? ఒక గంట. అవును కదా, గంట సరిపోద్దా? నీవు 3 పూట్ల అన్నం తింటే బలం అంటున్నావు, మరి నువ్వు గంట దేవుని స్తుతిస్తే బలం వస్తుందా అక్క? వరలక్ష్మి అక్క, మరి మన యొక్క జీవిత విధానంలో మనం ఎందుకు స్తుతించలేకపోతున్నాం? మనం ఎందుకు దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నాం? ఎందుకు మనము దేవుణ్ణి
గణపరచలేకపోతున్నాం? ఎందుకు దేవుణ్ణి మనము ఆరాధించలేకపోతున్నాం? ఏదో వారంలో ఆదివారం ఒక్కరోజు బైబిల్ పట్టుకొని పరిగెత్తుకొని మందిరానికి వస్తే గొప్ప ఏకలారా గొప్ప అయిపోద్దా? ఏమక్క అయిద్దా? అవుదు కదా? లేకపోతే వారంలో ఆదివారం ఒక్కరోజు బైబిల్ పట్టుకొని దేవా అనంటే పరిశుద్ధురాలు అయిపోతామా? మిగతా రోజులన్నీ కూడా పనికిమాలినటువంటి విధానముల్లో ఉంటే మరి మిగతా రోజులన్నీ దేవుణ్ణి ఎవరు స్తుతిస్తారు? ఎవరు గణపరుస్తారు? ఎవరు మహిమపరుస్తారు దేవుణ్ణి? ఆయనే ఉంటున్నాడు. భక్తుడైనటువంటి దావీదు రాయబడినటువంటి ఈ కీర్తనలో చెప్పబడినటువంటి మాట శాశ్వత కాలము. ఇక్కడే ఉన్నారా? ధ్యానపాఠం చదివారా? ఏమన్నాడు? శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ఆయన స్తుతింపదగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథ లేఖనముల్లో ఆయన శాశ్వతుడు అని లేఖనాలు చెప్పబడతా ఉన్నాయి. మరి ఈ శాశ్వతమైనటువంటి దేవుణ్ణి శాశ్వతుడు అన్నాడు. ఆ శాశ్వతమైనటువంటి ఆ పరిశుద్ధుడు, శాశ్వతమైనటువంటి దేవుడు, నిత్యము గణపరచదగినటువంటి దేవుడు, నిత్యము మహిమపరచదగినటువంటి దేవుడు, నిత్యము ఉండేటటువంటి దేవుడు అని ఆయనను మరి బిరుదు కలిగినటువంటి విధానములో జ్ఞాపకం అనేది చేసుకుంటూ ఉన్నాం. శాశ్వతం. ఏది నీకు శాశ్వతం? ఏమా మనకేది శాశ్వతం? పొలమా? గేదెలా? బంగారమా? డబ్బా? బలమా? ఏంటి? హోదానా? అధికారమా? ఏంటి శాశ్వతం? ఏది శాశ్వతం? అక్కలారా, ఏది? ప్రతిరోజు పైన శాశ్వతమా? ఏది శాశ్వతం? ఆయనేమో శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు. అంతేనా? ఉందా? శాశ్వతం. ఏది శాశ్వతం? ఏమండి, మనకు శాశ్వతం ఏది? నాగమ్మక్క, ఏమన్నా మీకేమన్నా తెలుసా? ఏది మనకు శాశ్వతం? ఈ సంవత్సరం నాకు 2 గేదెలు ఇచ్చాడండి, ఇక నా కుటుంబం అంతా ఎలా ఉంటారు? అక్కో ఏంటి మాట్లాడరే? మౌనమా? ఏమ్మా మౌన వ్రతాలు చేస్తున్నారా? ఇవి అయిపోయినాయి అనుకుంటా, వరలక్ష్మి వ్రతాలు. ఏమ్మా ఇంకా మీరు కూడా వ్రతాలు చేస్తున్నారా? మౌన వ్రతమా దేవుని మందిరంలో? పాపమక్క అంతేనంటారా? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథకర్త అయినటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, ఏది నీకు శాశ్వతం? రత్నమక్క శాశ్వతం అంట. ఏది? మీ ఇల్లా? మీ అత్తగారు ఇచ్చిన ఇల్లా? ఆ ఇంట్లో నుంచి బయటికి రావట్లేదుగా నీవు. శాశ్వతం. ఆ ఇంటిని వదిలి ప్రార్థన అయినా మానేస్తున్నారు కానీ ఇంట్లో మాత్రం కూర్చుంటున్నారు. ఎందుకని? రామాదేవక్క, స్థిరం. ఏంటిది అది? నా ఇల్లు. అంతేనా? సుశాలమ్మక్క అంతేనా? శాశ్వతం అన్నాడు. దేవుని యొక్క లేఖనాలలో
ఏది శాశ్వతమో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి లేఖన భాగములను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క వాక్య భాగము సెలవిస్తున్నటువంటి విధానములో ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 27వ వచనం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపచేయును. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పరే హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు శాశ్వతం అమ్మా? ఎవరు ఇప్పుడు ఎవరు శాశ్వతం? ఎవరు స్థిరం? ఎవరక్క? జ్యోతక్క. ఎవరు? స్నేహితుల, బంధువుల, రక్త సంబంధికుల? ఎవరు శాశ్వతం? ఆయన ఏమన్నాడు? ఈ పాత నిబంధన గ్రంథములో రాయబడినటువంటి విధముగా చెప్పబడినటువంటి మాట, శాశ్వతుడైన దేవుడు నీకు ఎవరికి స్థలం? ఎవరికి నివాస స్థలం? కుమారక్క, ఎవరికి నివాస స్థలం? సుధక్క, ఎవరికి నివాస స్థలం? ఎవరికి నివాస స్థలమేది? ఏమ్మా? నా ఇల్లు, నా ఇంటి చుట్టూ సరిహద్దు. లేదు, నా బంగ్లా చుట్టూ సరిహద్దు. లేదు, నా పొలం చుట్టూ సరిహద్దు. లేదు, నా పశువుల చుట్టూ సరిహద్దు. నివాస స్థలం, శాశ్వతమైనటువంటి స్థలం ఎవరు? యేసయ్య. యేసయ్య శాశ్వతుడు. శాశ్వతమైన స్థలం ఎక్కడుంది? ఇదేంటిది? పరలోక స్థలాన్ని నువ్వు చూచావా? పరలోకములో నువ్వు చేరాలి అంటే, పరలోకములో ప్రవేశించాలి అంటే ఈ స్థలములో నీవు రేయింబవులు కష్టపడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్థలములో ఇది నివాస స్థలం, ఆయన నివసించేటటువంటి స్థలం. ఆయన నివసించేటటువంటి స్థలములో మనం ఎప్పుడు కనపడతాం? వారములో ఒక్క రోజు. ఆ వారములో ఒక్క రోజైనా ఒక్క గంటే. ఆయన ఏమన్నాడు? స్తుతింపదగినవాడు అన్నాడు కదా. ఉందా? ఏమ్మా ఉందా? స్తుతింపదగిన వాని దగ్గరకెళ్ళి, వాని దగ్గర ఆయన స్తుతిస్తున్నామా? స్థిరమైన స్థలం, శాశ్వతమైన స్థలం ఎవరి దగ్గర ఉంది? యేసయ్య దగ్గర ఉంది. మరి యేసయ్య దగ్గర శాశ్వతమైనటువంటి స్థలములో ప్రవేశించి ఆ శాశ్వతమైనటువంటి ఆ దేవునికి స్తుతియోగం అనేది చెల్లిస్తామా? ప్రార్థన 9 గంటలకు ప్రార్థన. ఈ మధ్యలో పాటలన్నీ అయిపోతాయి, మనం 10ంటికి వస్తాం. ఈ 10ంటికి వచ్చి ఈ అడవుడు చేస్తాం మనం. ఈ 10 గంటలకు వచ్చి అడవుడి చేస్తూ దేవుణ్ణి మనము ఉచ్చరించవలసినటువంటి స్థితిలో, రీతిలో క్రమము లేని రీతిగా ఉచ్చరిస్తూ ఉంటాం. క్రమము లేని రీతిగా గణపరుస్తూ ఉంటాం. క్రమము లేని రీతిగా మహిమపరుస్తూ ఉంటాం. క్రమము లేని రీతిగా ఆయన్ని ఆరాధిస్తాం. ఉపయోగమా?
ఉపయోగం ఉందా? ఉపయోగం ఉందా? నీవు టయానికి సమయానికి నీవు వెళితే నీకు ఫలితం. అంతేనా? మొదటి నుంచి చివరి వరకు దేవుని నివాస స్థలము, దేవుని యొక్క నివాస స్థలమైన దానిలో ప్రవేశం చేసి నీవుంటే నీకు ప్రయోజనం, నీకు ఒక దీవెన, నీకు ఒక ఆశీర్వాదం. దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామములో లేఖనాలు చెప్పబడుతున్నటువంటి మాటల్లో ఉన్నటువంటి పరమార్థం ఏంటి అంటే శాశ్వతము. ఎవరండి? ఎవరు? నాగమ్మక్క, మీకు శాశ్వతము ఎవరు? నిజమేనా అమ్మా? నిజమేనా? మరి ఆదివారాలు ప్రార్థన మానేసి పనికి వెళ్తారు కదా, ఏది శాశ్వతం? ఇక్కడ యేసయ్య శాశ్వతం అన్నాడు. యేసయ్య ఒక్కడే. ఎవరు? జ్యోతి అక్క ఎవరంట? ఎవరు? దేవమాత అక్క ఎవరు? చిన్న దేవమాత అక్కని ఎక్కడ పంపించారు? ఆమెకు ప్రార్థనే ఉండదు. ఆదివారం అంటేనే లెక్కలేనితనం. హల్లెలూయా చెప్పరే. లెక్కలు లేని వారికి దేవునికి స్తోత్రం చెప్పండి. మళ్ళీ వీళ్ళు బాప్తీసపు భక్తులు, వీళ్ళు దేవుని మందిరానికి రానటువంటి వారు. దేవుని భయం ఉంటే భయం ఉంటే మందిరములో దేవుని కనపరుస్తారు. భయము లేకపోతే ఏం చేస్తారు జయమ్మ గారు? శాశ్వతమైనటువంటి స్థలములో వారు ప్రవేశం అనేది చెయ్యరు. అర్థమైందలే సుశాలమ్మక్క? అదే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి లేఖనములో చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, ఈ రోజున పని చేయకపోతే ఆయన కొడతాడు. భయం ఉంటేనే కదా పని చేస్తాం. లేదు, ఇప్పటి వరకు ముచ్చట్లాడేసి ఇంకా కొద్ది చేపటికి ఆయన వస్తాడు అని టైం మనకు తెలుసు కదా, అప్పుడు ఏం చేస్తాం? టక 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 అన్నీ కడిగేసి అన్నీ సిద్ధపరిచేసి ఏమీ తెలియనటువంటి అమాయకులముగా మనము ఆయన వచ్చేసరికి ఆయన అలా చూస్తూ ఉంటాం కదా. అమ్మో, ఆయన ఏమనుకుంటాడండి? ఎంత అని అనుకుంటాడు. ఆ మాట నాకు రాదులే. హల్లెలూయా చెప్పరే అమ్మా. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో లేఖనములో చెప్పబడుతున్నటువంటి విధానములో రాయబడుతున్న మాట ఏంటి అంటే శాశ్వతం. ఏది శాశ్వతం? స్నేహితుల, మీ స్నేహితురాలు మీకు శాశ్వతమా? కుమారక్క, మీ ఏమంటారు జత శాశ్వతమా? లేదంటారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామములో లేఖనాలు చెప్పబడుతున్నటువంటి విధానములో రాయబడుతున్న మాట ఏంటంటే, 3 దినాలు మరి మాకు ఫారినర్స్ అమెరికా నుంచి వచ్చారు, భార్య భర్తలు, తర్వాత వారి యొక్క కుమారుడు. నేను ఆ పిల్లోడి దగ్గర నుంచుంటే చిన్నపిల్లోడిలా కనపడుతున్నా. నేను చదివేది ఫస్ట్ ఇయర్ అంట. ఆ పిల్లోడు చూస్తే ఈ తగిలేటట్టుకున్నాయి ఆ పిల్లోడికి. నేను ఇట్లా పైకి లేవు చూస్తున్నా ఆ పిల్లోడు మొహం. ఇంకా ఉన్నటువంటి విధానం ఏంటి అంటే, లేఖనాలు వారు చెప్పబడుతున్న మాట ఏంటంటే, భార్యాభర్తల యొక్క బంధాన్ని బట్టి వారు బోధిస్తున్న విధానం ఏంటంటే, ఆయన అన్నాడు కదా, నవ్వుతా మా ఆవిడ పిచ్చది అన్నాడు. ఎందుకని? మిమ్మల్ని అన్నారా అక్క జయమ్మక్క? అన్నారా ఎప్పుడన్నా? ఏం తెలియదు ఆయన అన్నారా? అనలేదా? అనలేదా? అన్నారు అంటే మిమ్మల్ని ఎక్కడ పెట్టారు సుశాలమ్మ? హల్లెలూయా.
దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామముల లేఖనాలు శాశ్వతం. ఈ లోకములో ఏది శాశ్వతము కాదు. ఈ లోకములో మాట శాశ్వతం కాదు. ఈ లోకములో ధనము శాశ్వతం కాదు. ఈ లోకములో మరి పొలము శాశ్వతం కాదు. ఈ లోకములో ఆస్తి అంతస్తులు ఏది శాశ్వతం కాదు. కానీ శాశ్వతం ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు కూడా చెప్తే దేవుని పరిశుద్ధ గ్రంథములో చూడండి, దేవుని యొక్క ఉన్నతమైన నామములో లేఖనాలు చెప్పబడుతున్న మాటలున్న పరమార్థాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రవక్త అయినటువంటి మరి ప్రవక్తలు, విశ్వాసులు, దేవుని భక్తులు, దేవుని మీద నమ్మిక ఉంచినటువంటి జనాంగము మాట్లాడుతున్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. శాశ్వతము, ఏది నీకు శాశ్వతము అన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమించుచున్నాను గనుక ఇడువక నీ ఎడల కృప చూపుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నోరన్నా రావట్లేదండి. ఈ మాట కన్నా బిగ్గరగా సంతోషంగా దేవునికి స్తుతులు చెప్పొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి మాటకు మనకు సంతోషం కలగదు? ఎలాంటి మాటలకు సంతోషం కలిగిద్ది? మన సంతోషం కలగాలంటే ఆ మాటలు కావాలి, ఆ వ్యవహారాలు కావాలి. హల్లెలూయా. మనకు సంతోషం రావాలంటే రాత్రి 12 అయినా నిద్ర పోకుండా మనము సంతోషించాలంటే ఆ టైం అయినా సంతోషిస్తాం దేవుని మందిరంలో. ఇంత చక్కని మాట ప్రభు మనకు సెలవిస్తూ ఉన్నాడు. నిద్రపోయే జనాంగమా, మత్తు కలిగినటువంటి జనాంగమా దేవునికి చెప్పరే? ఏంటమ్మా? దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క శాశ్వతం ఒకటి, యేసయ్య శాశ్వతం. మనకు ఈ లోకములో ఏది శాశ్వతమైనది లేదు. మరి శాశ్వతం అనేటటువంటి పదములో వాడుతున్నటువంటి మాట ఏంటంటే యేసయ్య ప్రేమ శాశ్వతం. ఏం శాశ్వతం అండి? ఇప్పుడు ఎవరి ప్రేమ? ఏమ్మా? ఈ లోక ప్రేమ ప్రాణము తీసేది. నమ్ముతారా? నమ్ముతారా? ఈ లోక ప్రేమ మనిషిని చంపేది. నమ్ముతారా? ఏమండి, మీరు నమ్ముతారా? ఈ లోక ప్రేమ ప్రాణములను కోల్పోమ చేసేది. ఈ లోక ప్రేమ మాయ. శాశ్వత ప్రేమ ఏం చేస్తుంది ఇప్పుడు? శాశ్వత ప్రేమ ఏం చేస్తుంది ఇప్పుడు? అబ్బా జ్యోతక్క, నీలాంటి అక్క ఇక నాకు దొరకదు. జ్యోతక్క, అసలు నీ పని చేస్తుంటే నువ్వెంత పని చేస్తావో. జ్యోతక్క, అస్సలు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు కనపడిపోయేసరికి నేను అటు ఇటు ఎత్తుకున్నా. ఎక్కడికి వెళ్ళావు? ఏ ప్రేమ ఇది? సుశాలమ్మకి ఏ ప్రేమ? నటన, వ్యర్థమైనటువంటి మోసకరమైనటువంటిది. ఆయన ఏ ప్రేమను అంటున్నాడంటే శాశ్వతమైనటువంటి ప్రేమను తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ ప్రేమలో స్వార్థము లేదు. ఉందా? ఆ ప్రేమలో అపార్థం లేదు. ఆ ప్రేమలో మలినము లేదు. ఆ ప్రేమలో అపవిత్రత లేదు. ఆ ప్రేమలో ఏ కల్ముషము లేదా? ఏముంది ఆ ప్రేమలోనంటే ఆ ప్రేమ
ప్రాణం పెట్టేది. హల్లెలూయా. ఏ ప్రేమ? శాశ్వతమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ ప్రాణం పెట్టటానికైనా వెనకాడనటువంటిది. ఆ ప్రేమ బలిగా అర్పించబడటానికైనా వెనకాడనటువంటిది. ఆ ప్రేమలో ఏ స్వార్థమో లేదు. అది కపటమైన ప్రేమ కాదు. ఏ ప్రేమ అండి? పరలోకమునకు చేర్చే ప్రేమ, నీతిలోనికి నడిపించేటటువంటి ప్రేమ, పరిశుద్ధతలోనికి చేర్చే ప్రేమ, పవిత్రతలోనికి చేర్చే ప్రేమ, నిన్ను పరలోకములో నివసింప చేసే ప్రేమ. ఈ లోక ప్రేమ దేవుని నుంచి వేరుపరిచేది. ఈ లోక ప్రేమ మందిరములో నివాసము చేయనిచ్చేది కాదు. ఈ లోక ప్రేమ ప్రార్థన లేకుండా చేసేది. ఈ లోక ప్రేమ ప్రార్థనకు దూరపరిచేది. ఈ లోక ప్రేమ దేవుని భయము నుంచి వేరుపరిచేది. ఈ లోక ప్రేమ దేవుని భయము లేకుండా చేసేది. అవునా? ఇద్దరు కూర్చుంటారు, ప్రార్థన జరుగుతుంది. ఏంటిది ఇది? మీకు అర్థమవుతాయని చెప్పా. ఇక్కడ మందిరములో ప్రార్థన జరుగుతుంది, అక్కడ ముచ్చట జరుగుతుంది. ఇప్పుడు ఏ ప్రేమకు విలువ ఉంది? పాపమ్మక్క, సుశాలమ్మక్క ఎక్కడ ఉన్నారా? హల్లెలూయా. ఏ ప్రేమకు ఉందండి? ఏమండి, ఇక్కడ 9 గంటలకు ప్రార్థన చేస్తే ఒక అక్కేమో బట్టలు అప్పుడు ఉతుకుతుంది, ఒక అక్కేమో సామానం అప్పుడు కొంటుంది, ఒక అక్కేమో అటు ఇటు తిరుగుతుంది. ఎప్పుడు? మందిరంలో కూర్చున్నావు కదా, నీకెలా తెలుసు? ఇవన్నీ చక్కగా తెలుస్తున్నాయి. దేవుని ప్రేమ ఏం చేస్తుంది అమ్మా? ఏం చేస్తుంది? దేవుని ప్రేమ? దేవుని ప్రేమ దేవుని భయమును కలిగి ఆయనలో నివసింప చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆ ప్రేమ ఏం చేస్తుంది? పరలోకములో ఉన్నటువంటి పరిశుద్ధుడైనటువంటి శాశ్వత కాలము అయినటువంటి ఆ ప్రేమ చేసే పని ఏంటంటే, చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల ఏం చూపిస్తున్నాడు? కృప. ఈ కృప ఏంటి? నీవు ప్రాణం పెట్టాల్సి వచ్చింది, కానీ నీ ప్రాణమును పెట్టనివ్వదు. నీవు ఇబ్బంది పడవలసి వచ్చింది, నిన్ను ఇబ్బంది పడనివ్వదా. ఏం చేస్తుంది అంటే, జయమ్మక్క, ఆ నీవు పడవలసినటువంటి బాధ ఈ శాశ్వతమైన ప్రేమ కలిగినటువంటి ఆయన పడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ విధానంలో ఉన్నటువంటి రీతిని జ్ఞాపకం చేసుకుంటే నీతో ఉన్నంత కాలము బాగానే ఉంటుంది, కానీ తర్వాత ఏంటమ్మా? స్నేహితులు ఇడిపోయినాయి, స్నేహితులు దెబ్బలాడుకొని, స్నేహితులు పోట్లాడుకొని, స్నేహితులు ఒకళ్ళ గురించి ఒకళ్ళు వివరించుకున్న ప్రేమలో స్నేహితులు ఉన్నాయా? సాగినంత కాలము నెయ్యి పోసినా కానీ ఎలా ఉంటుంది? నాగమ్మక్క, దేమాతక్క ఎలా ఉంటుంది? ఈలోక ప్రేమ ఎలా ఉంటుంది? నెయ్యి కారుతుంది కదా, ఎంత చక్కటి వాసన వస్తుందో. ఈ నెయ్యిలో ఒకవేళ తేడా వస్తే ఎలా ఉంటుంది? గుడ్డి కంపు, అంతేనా? మీకు తెలియదులే ఏమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేసుకుంటారు? ఎత్తేసుకోవటమే, అదే కంపు. అవునా? ఏమదేంటో ఆమె చెప్పిద్ది,
ఆమెదేంటో ఏమి చెప్పేది. స్తోత్రం నాయన అంటమే. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథ లేఖనములో లేఖనాలు చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే శాశ్వతమైన ప్రేమ. ఈ ప్రేమ ఏం చేస్తుంది అక్కలారా? ఏం చేస్తుంది? అందుకే మనిషిని నమ్మకండి. ఎవరు నమ్మండి? కుమారక్కో, పొద్దున్నే నిద్ర ఎలా వస్తుందమ్మా మీ అందరికీ? ఏమ్మా ఎలా వస్తుంది? నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరుంటే చాలు? ఏమ్మా మీ చూపులన్నీ ఇట్టున్నాయేంటి? నేను ఇంత మొర్ర పెట్టుకుంటుంటే మీ బ్రతుకులు మారవా? మీ చూపులు మారదా? మీ మనస్సు, మీ ఆలోచన విధానం మారదా? నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏం చేయమన్నాడు సుశాలమ్మక్క? నీ ప్రవర్తన జాగ్రత్త. మందిరానికి వచ్చి ఎడు చూస్తున్నావో, మందిరానికి వచ్చి ఏం ఆలోచన చేస్తున్నావో, మందిరానికి వచ్చి ఏం తలస్తున్నావో, మందిరానికి వచ్చి నువ్వు ఎలా ఉండవో ఆయన చెప్పే మాట ఏంటంటే నీవు సరి చేయబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి వచ్చి నిద్రపోతాం, మందిరానికి వచ్చి అటు ఇటు చూస్తాం, మందిరానికి వచ్చి ఆళ్ళకిళ్తాం, ఏళ్ళకిల్చుతాం. నీ ప్రవర్తన ఏంటి? దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామములో లేఖనములు చెప్పబడుతున్నటువంటి మాటల్లో ఉన్న పరమార్థం ఏంటంటే శాశ్వతమైనటువంటి ప్రేమ ఇప్పుడు ఏం చేస్తుంది? కృప నిన్ను బ్రతికిస్తుంది, నీ మీద జాలి పడుతుంది, నీ మీద దయ చూపిస్తుంది, నీ మీద కరుణ చూపిస్తుంది. నీవు నాశనం అవ్వాలి అనుకుంటుందా? అనుకునే ప్రేమ ఇది కాదు కదా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథ లేఖనాలు చెప్పబడుతున్న మాట శాశ్వతం. ఏది శాశ్వతం? ఏదండి? నీ ఇల్లా? ఏమా నా ఇంట్లో ఇక్కడికి వచ్చావు నువ్వు. ఎక్కడికి వచ్చావు? శాశ్వతం కాబట్టే కదా ఈ గోళ. అవునా? అవునా కదా? కొంచెం కూడా పోయేది లేదు. రేపొద్దున ఒక చేత్తో పట్టుకెళ్తావా? చుట్టూత స్థలం అంతా లేపి పెట్టులో ఒక రంధ్రం పెట్టి ఈ చెయ్యి పెట్టేసి బయటికి ఈ చేతిలో ఏముంటుంది? ఏముంటుందండి? ఏం పట్టుకెళ్తాం? సరస్వతి గారు ఏం పెడతారు ఈ చేతిలో? పట్టాకాయితమా? ఎవరిని? పట్టాకాయితం కూడా పని లేదు. ప్రారీ గోడతో సహా లేపుకొని చేతిలో పెట్టుకొని ఇదిగో నా ఇల్లు నేను తీసుకెళ్తున్నాను చూడండి అంటాం. అంతేనా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఉన్నతమైన నామములు. అందుకనే దీనికోసమే ఈ పోరాటం కదా, దీనికోసమే ఈ ప్రాకులాట. ఆయన ఏమంటున్నాడు? ఇది కాదు శాశ్వతం. శాశ్వతం ఎవరు? యేసయ్య. ఆ శాశ్వతమైనటువంటి యేసయ్య ఏం చూపిస్తున్నాడు ఇప్పుడు? శాశ్వతమైన ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడండి. శాశ్వతమైనటువంటి ప్రేమతో నీ వైపు చూస్తూ ఉన్నాడు. శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను పలకరిస్తూ ఉన్నాడు. శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు. శాశ్వతమైనటువంటి ప్రేమతో నువ్వు పడిపోతే ఆయన లేవనెత్తుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఈ ప్రేమ ఏంటంటే మనం పడిపోతే ఇంకా ఏమవ్వాలి? ఇంకా చెప్పరా? ఈ ప్రేమ ఏమవ్వాలి? అట్టే కావాలి, అట్టేగా జరగాలి. అంతేనా అనేది? జయమ్మక్క
మనిషి యొక్క విధానములు ఉన్నటువంటి రీతి. కానీ ఆ శాశ్వతమైనటువంటి ప్రేమ అలా మాట్లాడదట. ఏం మాట్లాడుతుంది? ఆ శాశ్వతమైనటువంటి ఆ పరలోక ప్రేమ ఏం మాట్లాడుతుందంటే బ్రతికిస్తుంది, దీవిస్తుంది, ఆదరిస్తుంది, జాలిపడుతుంది, దయ చూపిస్తుంది, కరుణ చూపిస్తా ఉంది. చూడండి, శాశ్వతమైనటువంటి ఒకటి శాశ్వతమైన నివాసము ఎక్కడుంది? ఏమ్మా ఎక్కడుంది? శాశ్వతమైన నివాసము ఆయన మందిర ఆవరణము. ఈ మందిర ఆవరణములో దేవుణ్ణి ఏం చేస్తాము? పరలోకపు రాజ్యానికి, శాశ్వతమైనటువంటి లోకానిలో ప్రవేశించటానికి ఒక్కొక్క మెట్టు స్థిరపరచుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో, లేఖనములో చెప్పబడుతున్న మాట ఏంటంటే, ఆయన ఏమన్నాడు? శాశ్వతమైన కృప. అంతేనంది? ఏమో చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపు. విడిచిపెట్టే ఆయన ఏమా? విడిచిపెట్టే ఆయన విడిచిపెట్టడు. మనమైతే ఏం చేస్తాం? కృతజ్ఞత లేకుండా జీవిస్తాం. అవునా? కాదా? కృతజ్ఞత లేదు, కృతజ్ఞత లేకుండా మాట్లాడుతాం, కృతజ్ఞత లేకుండా జీవిస్తాం, కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తాం, కృతజ్ఞత లేకుండా నడుస్తామండి. ఆయన ఆ ప్రేమ అలాగా ఏం చేసేది? కృప చూపించేది. శాశ్వతమైనటువంటి ప్రేమ ఏం చూపిస్తుంది? కృప. చూడండి, పరిశుద్ధ గ్రంథములో, లేఖనములో చెప్పబడుతున్నటువంటి విధానములో రాయబడుతున్నటువంటి మాటల్లో ఉన్నటువంటి ఈ శాశ్వతమైనటువంటి ఈ కృప, మరి చెప్పబడుతున్నటువంటి మాటల్లో ఉన్న పరమార్థాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి కొరింథీ పత్రిక, పరిశుద్ధుడైనటువంటి పౌలు రాసినటువంటి మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. అమ్మా, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరార్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరార్థకమగును. ఏముంటుంది? ఏముంది ఇప్పుడు? శాశ్వతం ఏంటి? యేసయ్య ప్రేమ. శాశ్వతం యేసయ్య ప్రేమ, శాశ్వతం యేసయ్య కృప, శాశ్వతం యేసయ్య మహిమ. ఇంతటి మరి శాశ్వతుడైనటువంటి ఆ దేవుణ్ణి మనము మర్చిపోవటానికి మనకు మనసు ఎలా వస్తుంది? అంతటి శాశ్వతుడైనటువంటి దేవుణ్ణి విడిచిపెట్టడానికి మనకు మనసు ఎలా వస్తుంది? అంతటి శాశ్వతుడైనటువంటి దేవుని యొక్క సన్నిధిని మానివేయటానికి మనకు మనసు ఎలా వస్తుంది? అంతటి శాశ్వతుడైనటువంటి దేవుణ్ణి స్తుతించలేకపోయేటటువంటి మనస్సు మనకెలా వస్తుంది? ఏమా? ఎలా? ఆయనేమో శాశ్వతమైనటువంటి దేవుడను నేను అన్నాడు. కాబట్టి ఆయన చెప్పే మాట ఏంటంటే, శాశ్వతమైనటువంటి ప్రేమతో ఏం చేస్తున్నాడు? ఏమా? మనలకు, మన మీద ఆయన కృప చూపిస్తున్నాడు.
మనం చదవబడినటువంటి ఆ ధ్యాన పాఠములో చదవబడితే శత్రువు నీ మీద ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటే, ఎన్నో పన్నాగాలు పన్నుతూ ఉంటే ఆయన ఏమన్నాడు? అవన్నీ కూడా నిరార్థకము చేస్తున్నావు అన్నాడు. ఉందా? ఏమా మీరు చదవబడిన ధ్యాన పాఠంలో ఏమన్నా ఒక రవంతన్నా గుర్తుంటే ఆ మాట ఏమన్నా ఉందా? ఉందంటారా? నాగమ్మక్క ఉందా? ఉందా? ఉందంట. సరస్వతి గారు చెప్తున్నారు. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో, దేవుని యొక్క వాక్య భాగములో మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. శాశ్వతము అనటానికి రాయబడినటువంటి లేఖనాలలో చెప్పబడుతున్నటువంటి మాటల్లో ఉన్న పరమార్థాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటున్నాడు కదా, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనసులను పవిత్రపరచుకొనిన వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఎలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీరు ప్రకటింపబడిన ఈ సువార్త ఈ వాక్యమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో, లేఖనములో చెప్పబడుతున్నటువంటి మాటల్లో ఉన్న పరమార్థాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటా వస్తూ ఉంటే ఏమన్నారు ఇప్పుడు ఆయన? ఏమన్నారు? ఎక్కడి నుంచి పుట్టారు? ఏ బీజం? అక్కలారా, ఏ బీజం? చెప్పండి అమ్మా. శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. ఎక్కడి నుండి పుట్టారు? ఇటు చూడండి నాయంక సరస్వతి గారు, 3 రోజులు లేని నేను కొత్తగా కనపడతలేదు మీకు? చూడొచ్చు కదా నాయంక, నా అందం ఏమైనా పోద్దా మీరు చూస్తే? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథ లేఖనాలలో చెప్పబడుతున్న మాట ఎక్కడి నుండి పుట్టాము ఇప్పుడు? దామాతక ఎక్కడి నుంచి పుట్టాం మనం? ఏమన్నా ఒక రవ్వన్న ఉందా గుర్తు? జయమ్మక్క ఎక్కడి నుంచి పుట్టాం? ఏంటంట అక్క వరలక్ష్మి అక్క, నీకన్నా నేను పడిందా? ఎక్కడి నుంచి పుట్టాం? ఏమ్మా ఎక్కడి నుంచి పుట్టాం? కరుణక్క మనం కొత్తది ఎందుకు, అక్కడ ఉన్నదే చెబుదాం. ఎక్కడి నుంచి పుట్టాం? వాక్యము కదా. ఈ వాక్యం ఎప్పుడుది? ఏమో అసలు అప్పుడు మనం ఉన్నామా? దేవుని మాట ఈ భూమి మీద వెల్లడి పరచబడినప్పుడు మనం ఉన్నామా? లేవు. ఎన్ని తరాలు మారినాయి అంటారు? ఇశ్రాయేలీల యొక్క 20 లక్షల జనాంగము అంతరించిందా? అంతరించిందా? అయినా
అప్పుడు ఆ మాటే, ఇప్పుడు ఆ మాటే. శాశ్వతమైనటువంటి దేవుని యొక్క మాట. ఆ మాటలో నుండి ఎవరు పుట్టారు? ఇప్పుడు ఎవరు పుట్టారు? ఎవరు పుట్టారమ్మా? ఈ ఒక్క మాట మీరు చెప్తే నేను బైబిల్ మూసి ఆమెనంట. హల్లెలూయా. ఎవరు పుట్టారు? రత్నమ్మకి ఎవరు పుట్టారు? తిడుతున్నావు నన్ను? హల్లెలూయా. ఎవరు పుట్టారు? ఏమ్మా, ఎవరు పుట్టారమ్మా? ఎవరు? అక్షయ బీజము నుండి, దేవుని యొక్క వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపట ఇప్పుడు దేవుని వాక్యము వలన అక్షయ బీజముగా పుట్టింపబడిన వారు బూతులు మాట్లాడరు అంట. దేవుని వాక్య మూలముగా అక్షయ బీజములో పుట్టింపబడిన వారు పోట్లాడరు అంట. అంతేనా? ఏరత్మకుందా? ఏమనుంది? అక్షయ బీజములో పుట్టింపబడిన వారు దేవుణ్ణి మర్చిపోరంట. అక్షయ బీజములో పుట్టింపబడిన వారు దేవుని మందిరాన్ని ఏం చేయరు? ఏం చేయరు? ఏంటమ్మా? మానేయరు. మర్చిపోరు కాదు, మానేయరు. స్వచ్ఛమైనటువంటి భాష, పదం. మరి దేనిలో పుట్టిన వారు ఎలా చేస్తారు? దేవుని వాక్య మూలముగా అక్షయ బీజములో పుట్టింపబడిన వారిలో ఏముండదు అన్నారు? నిష్కపటం అనేది ఉండదు అన్నారు. ఇక వారిలో స్వార్థం ఉండదు, స్వప్నత్తానం ఉండదు, ద్వేషం ఉండదు, ఏముండదు? కక్ష ఉండదు, పగ ఉండదు, ఈర్ష్య ఉండదు, ఏది ఉండదు. నువ్వు సావాలని అనే మాట కూడా ఉండదు. నువ్వు నాశనం అవ్వాలని అనే మాట కూడా ఉండదు. ఇంకొక విధానం ఏంటి? నీ మీద ఒకవేళ నేను ఏయో మాటల రూపకల్పము చేసేటటువంటి విధానము కలిగినటువంటి మాటలు కూడా ఉంటాయా? ఎవరిలో ఉంటేవి అన్నీ? అక్షయ బీజం, దేవుని యొక్క వాక్య మూలమైనటువంటి అక్షయ బీజములో పుట్టింపబడిన వారిలో ఉండవంట. ఎవరిలో ఉంటాయి? క్షయ అంటే ఈ లోక సంబంధము. వారిలో ఏముంటాయి? అన్నిటికీ రెడీ. అంతేనా? నాగమ్మక్క, నీకు నాకెందుకులే, మనం ఎవరి జోలికి వెళ్ళాం కాబట్టి. హల్లెలూయా. చెప్పరే. చేతులు కూడా పని చేయట్లేదా? చేతులు ఏమన్నా చచ్చొచ్చినాయి మీకు? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి లేఖనములో శాశ్వతమైన వాడు ప్రభువైన యేసయ్య. శాశ్వతం ఆయన సన్నిధి శాశ్వతం. ఆయన స్తుతించదగిన వాడు శాశ్వతుడు. ఆయన ప్రేమ ఎలాంటిది? ఇప్పుడు శాశ్వతమైన ప్రేమతో నీ మీద ఏం చూపిస్తున్నాడు? ఆయన కృప.